అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా, ఇది అందరూ ఎవరికి వాళ్ళు క్లైమ్ చేస్తూనే ఉన్నారు. కానీ మనకి రీసెంట్ ఎకానమిస్ట్లో భారతదేశంలో వేరియస్ స్టేట్స్ని తీసుకుని ఆ స్టేట్స్లో వాళ్ళు గుజరాత్ అండ్ తమిళనాడు ది బెస్ట్ పాలసీస్ దాని కింద మామూలుగా చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ ఒక రివ్యూ ఇచ్చారు. అంటే రెండు సమవుజ్జీలుగానే ఉన్నాయి కానీ బట్ తమిళనాడులో బెటర్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాయని అన్నారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం సిఏ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులకి ఆకర్షించడము, తెలంగాణలో ఆకర్షించడము, అట్లాగే గుజరాత్, మహారాష్ట్ర వీళ్ళు ప్రమోటర్స్ అందరూ. సో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఫిజికల్ ఇన్సెంటివ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పడంలో, తర్వాత వాటిని ప్రమోట్ చేయడంలోనూ రాష్ట్రాల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎకానమిస్ట్ చేసిన ఎవాల్యుయేషన్ కరెక్ట్ అవునా కాదనే దాని మీద చిన్న వివరణ. ఈ లేటెస్ట్ ఎకానమిస్ట్లో ఒక కంపారిజన్ డ్రా చేశారు. మొత్తం ఇండియాలో 2 రాష్ట్రాలను తీసుకొని ఫాస్టెస్ట్ గ్రోయింగ్, చాలా ఎక్కువ అభివృద్ధి రేటు చూపెడుతున్నవి, ఒకటి తమిళనాడు, ఒకటి గుజరాత్. ఈ 2 మోడల్స్ను కంపేర్ చేశారు. కంపేర్ చేసి వాళ్ళ కంక్లూషన్స్ ఏంటంటే, గుజరాత్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, దానివలన గ్రోత్ ఉంది కానీ డిస్పర్స్డ్గా లేదు, పావర్టీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, సోషల్ ఇండికేటర్స్ విషయం మీద అంత ప్రాధాన్యం పెట్టలేదు. కాబట్టి ఈ వచ్చేటటువంటి అభివృద్ధి ఎక్కువ మంది పాలు పంచుకునే అవకాశం అక్కడ తక్కువ అవుపిస్తున్నది. తమిళనాడులో కూడా చాలా బాగా వృద్ధి చెందుతూ ఉంది, కానీ ఇక్కడ బోత్ ఎడ్యుకేషను, ప్రైమరీ ఎడ్యుకేషను, ప్రాథమిక విద్య, పబ్లిక్ హెల్త్, ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు ఇవి బాగుండబట్టి, రెండోది ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుండబట్టి ఇక్కడ అభివృద్ధి మోడలు దానికన్నా బెటరు, మొత్తం ఇండియాలో మిగిలిన స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోవటం అనేటటువంటి కంక్లూషన్ ఒకటి ఇచ్చారు. చాలా వరకు అది ఫేర్గానే అనిపిస్తున్నది. 2-3 మేజర్ పాయింట్స్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఫస్ట్ థింగ్, తమిళనాడులో ఎంత డిస్పర్స్గా ఉంది అనేది ఇండికేటర్స్ అవతల పెడితే పావర్టీ రేట్స్ మాత్రం చాలా బ్యాడ్గానే ఉన్నాయి. ఇప్పుడు చూడు, మనం ఈ రెడ్ శాండర్స్ కొట్టడానికి వచ్చే కూలీలంతా ఇక్కడ చిత్తూరు ప్రాంతంలో తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళే. అండ్ రియల్ పూర్ పీపుల్, ఇంకా అక్కడ ఏమీ ఉపాధి లేకుండా వస్తూ ఉన్నటువంటి వాళ్ళే. సో అక్కడ ఈ డిస్పర్స్డ్గా ఈ గ్రోత్ ఉంది అనేది ఎంతవరకు నిజమనేది ఒకటి కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవన్నీ చెప్పుకున్నా, సోషల్ ప్రోగ్రెస్, సోషల్ ఇది తమిళనాడులో ఎక్కువ ఉందని చెప్పుకున్నా, తమిళనాడులో అట్రాసిటీస్ అగెన్స్ట్ దళిత్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే. కాస్ట్ డివిజన్ ఇంకా చాలా స్ట్రాంగ్. ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ ఇదే లిబరేట్ అయినారు కానీ అంతా కాలేదు, అక్కడ చాలా ఇదిగా ఉంది. రెండోది పాలిటిక్స్ ఆల్సో వెరీ పోలరైజ్డ్ అండ్ బ్యాడ్ కంపేర్డ్ టు గుజరాత్ కన్నా ఇంకా వర్స్గా ఉంది. కరప్షన్స్ లెవెల్స్ ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ డిఎంకేలో ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే కరప్షను, రౌడీయిజం. సో అటువంటి పొలిటికల్ స్ట్రక్చర్లో ఈజ్ ఎ బెటర్ థింగ్ అనేది కాస్త కొద్దిగా క్వశ్చన్ మార్క్తో మనం చూసుకొని, ఓవరాల్గా ఎడ్యుకేషన్ బాగుంది, పబ్లిక్ హెల్త్ బాగుంది. ఈ 2 విషయాల్లో మాత్రం తప్పకుండా ఆ రాష్ట్రానికి క్రెడిట్ ఇవ్వాలి, దానికి ఇది ఇవ్వాలి. మూడోది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ వచ్చిన ఇనిషియేటివ్ను ముందుకు తీసుకుపోయినారు. లైక్ చెన్నై వాజ్ విత్ దెమ్. చెన్నై
బేస్డ్గా మొదటి నుంచి కూడా ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అశోక్ లైలాండ్ వీళ్ళ టైం నుంచి అక్కడ బాగా డెవలప్ అయింది. దానికి ఫర్దర్గా లింకప్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయినాడు. ఎంత పోట్లాడుకున్నా ఒక లెవెల్లో కలిసేవాళ్ళు. ఎవరు చెప్తూ ఉండేవాళ్ళు, ఎవరైనా కనుక ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకొని ఏదైనా పార్టీ డొనేషన్ ఇస్తే కరుణానిధికి జయలలితను కూడా కలిసావా అని అడుగుతూ ఉండేవాట. సో దట్ కంటిన్యూటీ ఉండేటట్టు. అది ఒక ఎంత వీళ్ళ ఫ్యాక్షస్ పాలిటిక్స్ అయినా కానీ డెవలప్మెంట్ విషయంలో కొంత అండర్స్టాండింగ్తో ముందుకు పోబట్టిది ఉన్నది. అండ్ దెన్ జయలలిత టైం నుంచి, ఎంజీఆర్ టైం నుంచి జనరల్ వెల్ఫేర్ మెషర్స్ చాలా పెద్ద ఎత్తున టేకప్ చేశారు. దాంతో కొంత అదే ఈ సోషల్ మొబిలిటీ అండ్ దెన్ ఎకనామిక్ బెనిఫిట్ స్ప్రెడింగ్ ఇది బాగా జరిగిందనేది వాస్తవం. బట్ 2 విషయాల్లో గుజరాత్ దీనికన్నా స్టాండ్ అవుట్ అవుతుంది. ఒకటి, గుజరాత్ లా అండ్ ఆర్డర్ విషయంలో చెన్నైని కూడా బీట్ చేస్తుంది. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్టేట్స్ ఈరోజు భారతదేశంలో ఏదైనా ఉందంటే అది గుజరాత్. సో ఆ సేఫ్టీ యాంగిల్లో అది ఒకటి. రెండోది, ఎనీ డే గుజరాతీ పీపుల్ మోర్ ఎంటర్ప్రైజింగ్. సో ఎక్కువ మంది నీకు ఎంటర్ప్రైజ్ ఎప్పటి నుంచో వాళ్ళకు స్టాక్ మార్కెట్ ఇది ఫ్లేవర్ బిజినెస్ అక్యుమెన్ ఉన్నది. అదొకటి వాళ్ళకు పెద్దగా ఇచ్చేస్తుంది. రెండోది, పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకు ఒక 15 ఏళ్ళు మోడీ సీఎంగా ఉండటం, ఆయనే ప్రైమ్ మినిస్టర్ కావటం. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్గా గుజరాత్కి వచ్చేస్తున్నాయి. లైక్ గిఫ్ట్ సిటీ ఈజ్ ఏ మేజర్ గేమ్ చేంజర్. మొత్తం దేశాంతటికి గేమ్ చేంజరు అది అక్కడ వచ్చింది. సో ఈ రకంగా కొన్ని అడ్వాంటేజెస్ అక్కడ కూడా ఉన్నాయి, అది తీసేయటానికి లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇప్పుడు వాచ్ చేయాల్సిన స్టేటు మహారాష్ట్ర చాలా రోజులు ప్రాపర్ లీడర్షిప్ లేదు కాబట్టి వెనుకబడింది. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉంది, ముంబై ఉంది, ఎప్పటి నుంచో అభివృద్ధి చెందింది. బట్ ఈరోజు మంచి లీడర్ ఉన్నాడు. సో బేసిక్గా వాట్ కౌంట్స్ ఈస్ ఏ గుడ్ లీడర్ ఉన్నాడు, డైనమిక్ లీడర్ ఉన్నాడు. కాబట్టి నేను అనుకోవడం ఆశ్చర్యం లేదు. మహారాష్ట్ర ఇంకో 5 ఏళ్లలో వీటన్నిటిని దాటిపోయినా కానీ, ఎందుకంటే బేస్ ఉన్నది అక్కడ. దట్స్ అనదర్ స్టేట్ టు బి రియలీ వాచ్డ్. యాక్చువల్ వీటన్నిటిని బీట్ చేసి మొత్తం దేశంలో ఫస్ట్ స్థానానికి పోయేటటువంటి అవకాశం ఉన్న కొత్త రాష్ట్రం తెలంగాణ. 2014లో ఇది ఏర్పడినప్పుడు ఇక్కడున్న సర్ప్లస్కు, ఇక్కడున్న ఫోకస్కు అదే కంటిన్యూ అయ్యి ఉంటే ఐ థింక్ చెన్నై అదే తమిళనాడు, గుజరాత్ కూడా బీట్ చేసి ఉండేది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇది మళ్ళా వెనక్కిపోయింది. లేకపోతే ఇది అండ్ దెన్ ఈ అప్పులు చేయడం దీనివల్ల, లేకపోతే ఇది చాలా ముందుకు పోవాల్సినటువంటి స్టేట్. ఎస్, స్టిల్ తమిళనాడు ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్, బట్ గుజరాత్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎగ్జాంపుల్. అది వాళ్ళు ఎందుకంత ఇచ్చేసారో తెలియదు. కానీ రెండోది, గుజరాత్తో పోల్చుకుంటే తమిళనాడుకు అప్పులు ఎక్కువ. మొదటి నుంచి ఇట్ వాస్ ఏ డెట్ రిడన్ స్టేట్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ విల్ వన్ డే ఆర్ ది అదర్ కమ్ బ్యాక్ టు Chennai or Tamil Nadu. So good, but I think more and more other models are also emerging. Orissa మంచి మోడల్గా ఎమర్జ్ అవుతూ ఉండింది ఎవరి కింద, నవీన్ పట్నాయక్ కింద. అండ్ అనదర్ స్టేట్ టు వాచ్ అవుట్ విల్ బి ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథ్ అంటే లాంగ్ పీరియడ్ అక్కడ లాలెస్ గవర్నమెంట్స్ నడిచాయి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఢిల్లీని బేస్ చేసుకొని నోయిడా సైడు అక్కడ ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ అవి పెడుతున్నాడు. ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పుష్ చేస్తూ ఉన్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద కాస్త దృష్టి పెడుతుంది. సో దట్ ఆల్సో ఈజ్ అనదర్ మోడల్ విచ్ మేబీ కొంత టైం పడుతుంది. మేబీ అనదర్ 5-10 yearsలో అది పెద్ద ఇంపార్టెంట్ సెంటర్గా ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ థింగ్స్కు ఎమర్జ్ అయినా కానీ ఆశ్చర్యం లేదు. చూడాలి. బట్ ఐ థింక్ ఎస్, డెఫినెట్లీ ఈ రోజున్న పరిస్థితుల్లో మాత్రం తమిళనాడు అండ్ గుజరాత్ స్టాండ్ అపార్ట్. కర్ణాటక ఆ స్టేజ్లో ఉండాల్సింది దరిద్రపు రాజకీయాల వలన ఇక్కడ లేకుండా పోతూ ఉన్నది. మరి చూడాలి, అలాగే స్టేట్స్ నుంచి కాంపిటీషన్ ఉన్నప్పుడు కొత్తవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు దాని కింద ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లం అగైన్ డెట్ అవుతుంది. చాలా హ్యూజ్ డెట్స్ అంతకుముందు ఈయన పైలప్ చేశాడు. అన్సస్టైనబుల్ డెట్ లెవెల్స్ ఉన్నాయి.
దాంట్లో ప్రైవేట్ ఇండస్ట్రీ రావచ్చు, కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ రావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి కదా గవర్నమెంట్, అక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది దట్స్ వేర్ ఐఎమ్ థింకింగ్. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ లీగ్. ఆంధ్రప్రదేశ్ మెయిన్ ప్రాబ్లం విల్ బి చాలా విపరీతమైన అప్పులు అవుతాయి. చూద్దామండి, ఇంకో 1 or 2 years తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటే విషయాలు తెలుస్తాయి. థ్యాంక్స్.